మంది ఆనందంగా ఉన్నారండి. ఆయన సన్నిధిలో ఎప్పుడూ ఆనందం ఉంటది. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన్ని బట్టే. ఈరోజు ఆనందంగా ఉన్నామంటే ఆయన్ని బట్టే. ఆయన శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎల్లప్పుడూ మనం నీతిమంతులమని నమ్మి ముందుకు వెళ్తూనే ఉండాలి. హల్లెలూయా! సరే, వాక్యం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా! నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. యేసుప్రభు ఎవరండి? మంచి కాపరి. మంచి కాపరి ఎల్లప్పుడూ గొర్రెల్ని ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా! ఎందుకంటే ఆయన తన గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు కాబట్టి ఎల్లప్పుడూ ఆయన మాత్రమే నడిపించగలడు. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడంటే ఆయన తన ప్రాణాన్నే ఇచ్చాడు. హల్లెలూయా! ఎల్లప్పుడూ మనం ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే మనం ఆనందంగా ఉండాలని, మనము సంతోషంగా ఉండాలని, మనము ఆరోగ్యంగా ఉండాలని ఆయన తన ప్రాణాన్ని ఆనందంగా ఇచ్చాడు. హల్లెలూయా! ఆయన తన ప్రాణాన్ని ఆనందంగా ఇచ్చాడంట. ఇక్కడ చూడండి, 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. చూసారా? దేవుడు ఇష్టపూర్వకంగానే తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేరు. అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. సంఘం కొరకు ఆయన ప్రాణం ఇచ్చిందంటే ఎందుకంటే ఆయన తన రక్తాన్ని ఇచ్చి సంఘాన్ని ఆయన కొనుక్కున్నాడు. హల్లెలూయా! సంఘాన్ని ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తు. మనం ఎవరి సొత్తు అండి? ఆయన సొత్తు. ఎల్లప్పుడూ ఇది మర్చిపోకూడదు. మనము ఆయన సొత్తై ఉన్నాం. చూడండి, 1 పేతురు తీయండి ఒకసారి. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా! మనం ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తై ఉన్నాం. దేవుడు స్పష్టంగా వాక్యంలో రాయించాడు. మనం ఆయన సొత్తై ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఆయన మనల్ని నడిపిస్తాడు నిశ్చయంగా. ఇది నమ్మాలి. ఆయన్ని ఎంతగా నమ్ముతుంటామో మనల్ని ఈ జీవితంలో ఆయనే ముందుకు తీసుకెళ్తాడు. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. హల్లెలూయా! మరొకసారి చదువుతాను చూడండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా! మనము ఆయన సొత్తు. మరి ఆయన సొత్తు అయిన ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ ఆయన గురించి తెలుసుకుంటూ ఉండాలి. హల్లెలూయా! ఎంతమందికి దేవుని హృదయం తెలుసుకోవాలని ఆశ ఉందండి? ఎంతమందికి? దేవుని హృదయం ఎంతగా తెలుసుకుంటామో ఈ జీవితంలో నిశ్చయంగా మనం అభివృద్ధి చెందుతామండి. దేవుని హృదయాన్ని మనం ఎల్లప్పుడూ తెలుసుకుంటూ ముందుకెళ్తూనే ఉండాలి. హల్లెలూయా! చూద్దాం చూడండి. ఎందుకంటే దేవుని హృదయం ఆయన వాక్యంలో నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు. దేవుని హృదయాన్ని మనం తెలుసుకుంటే ఫలించి అభివృద్ధి చెందుతాం. ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటాం. ఎందుకంటే ఆయన మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. ఆయన్ని మనం ఎంతగా తెలుసుకుంటామో ఈ జీవితంలోని ఆనందాన్ని, ఆరోగ్యాన్ని నిశ్చయంగా మనం అనుభవిస్తాం. చూడండి, యేసుప్రభు వారు పరిచర్యలో ఎల్లప్పుడూ ఆయన అనేక ఉపమానాలు బోధించారు. ఆ ఉపమానాల్లో చూస్తే దేవుని హృదయం మనకి చక్కగా అర్థమవుతుంది. హల్లెలూయా! దేవుని హృదయం ఎంత చక్కగా అర్థమవుతుందంటే దేవుడు తన పరిచర్యలో ప్రతి ఉపమానంలోనూ ఉంచాడు. హల్లెలూయా! చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం తీయండి. 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను చూడండి. ఇక్కడ ఈ సందర్భంలో ఏంటంటే 15వ అధ్యాయంలో ఉపమానం చెప్పబడిందండి. మనకి గడిచిన సంవత్సరాల్లో
బైబిల్‌లోని ఉపమానాలు చెప్పమంటే మొట్టమొదటిసారిగా ఏ ఉపమానం చెప్తామండి? తప్పిపోయిన కుమారుడు. ఏ ఉపమానం అండి? తప్పిపోయిన కుమారుడు, పోగొట్టుకున్నాను, తప్పిపోయిన గొర్రె. అంటే ఈ ఉపమానాలు ఎంతగా గుర్తుండిపోయాయంటే, సంఘానికి అప్పుడప్పుడు ఎళ్ళొచ్చినప్పటికి కూడా ఈ ఉపమానాలకు మనకు గుర్తుంటూనే ఉన్నాయి. ఎందుకంటే ఉపమానాన్ని అలా బోధించారు. ఉపమానాలు ఎలా బోధించారండి? అలా బోధించడం అంటే తప్పిపోయిన కుమారుడు, పోగొట్టుకున్న నాణెం, తప్పిపోయిన గొర్రె. అంటే ఈ ఉపమానాల్లో ఎవరి గురించి చెప్పబడుతుంది? అందుకే గుర్తుంటున్నాయి. మానవుని యొక్క స్వభావం ఏంటంటే, ఒక తెల్లని బట్ట మీద ఒక మరక వచ్చినప్పుడు మానవుడు ఆ మరకనే చూస్తాడు 10 సార్లు. అవునా? అంటే ఈ ఉపమానాల్లో ఏం చెప్పబడింది? తప్పిపోయిన కుమారుడని, పోగొట్టుకున్న నాణెమని, తప్పిపోయిన గొర్రెని. అంటే ఈ ఉపమానాల్లోని ఎవరి గురించి బోధించబడుతుందనేది టైటిల్ బట్టి అర్థమైపోద్ది. హల్లెలూయా! సరే చూద్దాం చూడండి. 15వ అధ్యాయం నుంచి చదువుతాను చూడండి. 15వ అధ్యాయం మొదటి నుంచి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. చూసారా? యేసుప్రభు పరిచర్యలో ఎక్కడికెళ్ళి ఆయన అద్భుతం చేస్తున్నా ఆయన్ని చూసి పరిసయ్యులు, శాస్త్రులు సణుగుకునేవారు. ఎంతగా సణుగుకునేవారంటే ఆయన అద్భుతం కళ్ళెదురు చేస్తున్నప్పుడు కూడా ఆయన ప్రవర్తించే విధానాన్ని గమనించేవారు కాదు. ఆయన అద్భుతాన్ని గమనించేవారు కాదు. ఆయన్ని చూసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు పరిసయ్యులు, శాస్త్రులు. ఎందుకంటే వారే మంచిగా జీవిస్తున్నామని, మేమే నీతిమంతులమని పరిసయ్యులు, శాస్త్రులు వారికి నచ్చినట్టు ప్రవర్తించి, వారికి తగ్గట్టుగా వాళ్ళుండి మనుషుల్ని ఇబ్బంది పెడుతూ వారు నీతిమంతులు అని అనుకునేవారు. కానీ యేసుప్రభు పరిచర్యలో ఏం జరిగేదంటే యేసయ్య వచ్చేటప్పటికి యేసయ్యని చూసిన వెంటనే సణుగుకునేవారు. ఇక్కడ అది సందర్భం. చూడండి. ఎందుకు సణుక్కున్నారో చూడండి. మొదటి నుంచి చదువుతాను చూడండి. ఒకప్పుడు సమస్తమైన సుంకర్లును, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా. యేసుప్రభు దగ్గరికి ఎవరు వస్తున్నారండి? పాపులను, సుంకర్లును వస్తున్నారంట ఆయన బోధ వినడానికి. ఆయన బోధ వినడానికి చీకట్లో ఉన్న ప్రజలు వస్తుంటే వారిని చూసి ఈ పరిసయ్యులు, శాస్త్రులు సణుగుకుంటున్నారు. ఈ సణుగుకున్న సందర్భంలో చెప్పబడిన ఈ ఉపమానాలన్నీ. మరి ఈ పాపులు, ఈ సుంకర్లు యేసుప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు? యేసుప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఆయన మాటలు వినడానికి. ఆయన మాటలు వింటుంటే ఎవరైనా ఆకర్షితులవుతారు. హల్లెలూయా! కానీ ఇక్కడ ఆకర్షితులవుతుంది ఎవరు? పాపులను, సుంకర్లు. ఎందుకంటే వారి జీవితంలో వారు చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్న మనిషికి ఏం కావాలి? వెలుగు కావాలి. ఇప్పుడు చూడండి, కరెంట్ పోతే ఇల్లంతా చీకటిగా ఉంటది. మళ్ళా కరెంట్ ఎప్పుడొస్తదని వెయిట్ చేస్తుంటాం. చీకటిగా ఉన్న గదిలో మనకు ఉండబుద్దెయ్యదు. క్యాండిల్ ఎలిగించడం, టార్చ్ లైట్ ఎలిగించడం మనం చేస్తుంటాం మన జీవితంలో. అలాగే ఈ సుంకర్లు, పాపులు కూడా వారి జీవితంలో చీకటుంది. ఈ చీకటి నుంచి వారిని బయటికి తీయగలగారు ఎవరు? ఎవరు తీయగలరు? యేసుప్రభు మాత్రమే అనే విషయాన్ని ఈ సుంకర్లు, పాపులు గమనించారు. ఆయన మాటలు నిజముగా వింటే ఆయన్ని వెంబడిస్తూనే ఉంటాం. హల్లెలూయా! సుంకర్లు, పాపులు ఆయన మాటలు విని ఆకర్షితులయ్యి ఆయన యొద్దకొచ్చి ఆయన మాటలు వినడానికి ఎంతగా ఇష్టపడుతున్నారంటే ఆయన యొద్దే ఉండిపోయారు. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు గుంపులు గుంపులుగా వచ్చేవారు. హల్లెలూయా! ఎందుకంటే ఆయన మాటలు అంత అద్భుతంగా ఉంటాయి. ఆయన మాటలు ఎంతగా వింటుంటామో ఎటువంటి పరిస్థితులైనా నిశ్చయంగా బయటికి రాగలం. ఆయన తీసుకొస్తారు. ఆయన మాటలు వినడానికి ఎంతగా ఆశపడుతుంటామో దేవుడు నిశ్చయంగా ఈ జీవితంలో మనం సులువుగా ముందుకు వెళ్ళగలం. హల్లెలూయా! దేవుడు మనల్ని అంత అద్భుత రీతిలో ఆయన నడిపిస్తూనే ఉంటాడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తుంటాడంటే ఎల్లప్పుడూ ఆయన మనల్ని నడిపించాలని చూస్తుంటాడు. చూడండి, మొదటి ఆదాము, అవ్వ దేవుడితో నడిచేవారండి. ఎవరితో నడిచేవారు? దేవుడితో నడిచేవారు. దేవుడితోనే ఎల్లప్పుడూ సహవాసం చేస్తూ దేవుడితోనే నడిచేవారు. దేవుడితోనే ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉండేవారు. దేవుడితో ఉంటే అంత ఆనందంగా ఉంటుంది లైఫ్. హల్లెలూయా! దేవుడితో ఆయన మాటలు వింటూ ముందుకెళ్తుంటే ఎల్లప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. దేవుడు అంత అద్భుతమైన జీవితాన్ని ఆదాము, అవ్వకిచ్చాడు. వారు దేవుడు మాట వినకపోవడం వల్ల, అది కోల్పోవడం వల్ల మానవాళికి అది భయంకరమైన స్థితి వచ్చేటప్పటికి యేసు ప్రభు కృప ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకున్నాం. హల్లెలూయా!
ఇంత గొప్ప కృపను ఆయన మనకిచ్చాడు. ఇక్కడ ఈ సందర్భంలో కూడా ఆయన మాటల గురించి పాపులు, సుంకర్లు వచ్చారు. ఎవరొచ్చారండి? పాపులు, సుంకర్లు వచ్చారు. ఆయన మాట వినగానే వారి జీవితంలో చీకటి వెళ్ళిపోతుంది. హల్లెలూయా! ఎంతగా వెళ్ళిపోతుందంటే ఆయన్నెవరు విడిచిపెట్టేవారు కాదు యేసుప్రభుని. ఆయన యొద్దే ఉండేవారు. అలాంటి సమయంలో ఆయన యొద్ద ఉన్నప్పుడు ఎవరు సనుక్కుంటున్నారండి? పరిసయ్యులు, శాస్త్రులు సణుగుతున్నారు. ఆ సందర్భంలో ఈ ఉపమానాన్ని యేసుప్రభు మొదలుపెట్టారు చూడండి. అందుకు ఆయన 15వ అధ్యాయం 3వ వచనం అండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 3వ వచనం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుష్యుకైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరికి వరకు దాన్ని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసి కొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించిడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. హల్లెలూయా! ఇక్కడ చూడండి, గొర్రెలు గుంపుగా ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోయింది. హల్లెలూయా! ఒక గొర్రె తప్పిపోయినప్పుడు గొర్రెల కాపరి ఏం చేశారండి? ఆ గొర్రెని వెదకాడు. వెదకి తీసుకొచ్చి ఏమంటున్నాడు? నాతో సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది అంటున్నారు. చూడండి, ఈ కథ ముగింపు ఎలాగుందండి? ఆనందం, సంతోషం ఉంది. హల్లెలూయా! ఈ కథ ముగింపు ఎలాగుందండి? ఆనందం, సంతోషమే. ఆనందం, సంతోషం కోసం ఎంతగా ఆశపడుతుంటామో మన జీవితం ఎల్లప్పుడూ ఆనందం, సంతోషం నిశ్చయంగా అనుభవిస్తాం. కానీ సంఘంలోకి వచ్చేటప్పటికి ఆనందాన్ని మర్చిపోతుంటారు. దుఃఖం అంటే దేవుడు ఇలా చేశాడు కదా, దేవుడు మన కొరకే ప్రాణం ఇచ్చాడు కదా, దేవుడు మన కోసం చేశాడని ఆ సిలువ త్యాగాన్ని చూస్తుంటాం. నిజమే, సిలువ త్యాగంలోని ఆయన సిలువ త్యాగం చేయడం వల్ల ఏమి ఇచ్చాడు? ఆయన ఆనందాన్ని ఇచ్చాడు. ఆ ఆనందాన్ని దేవుడు అనుభవించమంటున్నాడు. హల్లెలూయా! ఆయన క్షమాపణ గురించి తెలుసుకుంటే ఆనందాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా! నిశ్చయంగా అనుభవిస్తామండి. నాకు యేసుప్రభు కోసం తెలుసు. నేను చాలా సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నాను. ఆయన నాకు బాగా తెలుసు. నేను ఎన్నో సంవత్సరాలు యేసుప్రభు కోసం విన్నాను. ఆయన మన కొరకే ప్రాణం ఇచ్చారు. ఇంతటితోనే ఆగిపోతాం. కానీ ప్రతిదినము, ప్రతి క్షణం ఆయన క్షమాపణ గురించి ఎంతగా వింటామో ఆనందాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా! చూడండి, ఉదాహరణ చెప్తాను. ఆహ్, మనం సినిమాలు చూసాం. ఎంతమంది సినిమా చూసారండి? సినిమా చూసారు. సినిమా చూసినప్పుడు చివర్లో శుభం అనే టైటిల్ వస్తది. హల్లెలూయా! చూడండి, లోకంలో ఉన్న ప్రజలే సినిమా వచ్చేటప్పటికి చివర్లో ఏమొస్తదండి? శుభం అనే టైటిల్ వస్తది. శుభం అనే టైటిల్ అంటే అర్థం ఏంటి? ఆ సినిమా అంతా అయ్యేటప్పటికి ఏం జరిగిందండి? చివరికి శుభం వచ్చింది. అంటే ఎన్ని కష్టాల్లో సినిమాలో హీరో వెళ్ళినప్పటికీ, కథలో ఉన్నవారు వెళ్ళేటప్పటికి చివరికి ఏం అనుభవిస్తున్నారు? శుభం అనుభవిస్తున్నారు. ఆనందం. అవునా? ఇది లోకంలో ఉన్న ప్రజలే శుభం అనే టైటిల్ పెట్టుకొని ఆనందాన్ని ఎతుక్కుంటున్నారు. కానీ ఆనందం ఎక్కడ దొరుకుతది? యేసు ప్రభులో దొరుకుతది. ఇంకా వాక్యంలో కూడా ఎల్లప్పుడూ ఈ సందర్భం గుర్తొచ్చింది. వాక్యంలో కూడా ఎల్లప్పుడూ యేసు ప్రభుని చూడాలండి. ఎవరిని చూడాలి? యేసు ప్రభుని చూస్తే ఆయన హీరో కదా! ఎవరండి? కథలో ఆయన హీరో. ఇక్కడ చూడండి, సుంకర్లు, పాపులు ఎవరి దగ్గరికొచ్చారు? యేసు ప్రభు దగ్గరికొచ్చారు. ఇప్పుడు విలువైన వారు ఎవరు? ఆయన. ఈ కథలో గొర్రెపిల్ల తప్పిపోతే వెదకి ఎవరు రక్షించారు? యేసుప్రభు. మరి హీరో ఎవరు? మరి టైటిల్ ఎవరి కోసం ఉండాలి? మరి తప్పిపోయిన కుమారుడు. ఆలోచించండి. తప్పిపోయిన కుమారుడు అని వచ్చింది టైటిల్. వెదకి రక్షించింది ఆయన. కథలో హీరో ఆయన. కానీ తప్పిపోయాడు కుమారుడు. గొర్రె తప్పిపోయింది. ఈ టైటిల్ పెట్టుకొని ముందుకెళ్తున్నారు. అంటే కథలో చూడండి, ఏవైనా కథలో, సినిమాలో గానీ హీరో గురించి చూపిస్తారా? విలన్ కోసం చూపిస్తారండి? హీరో కోసమే కదా సినిమా. విలన్ కోసం తీస్తే సినిమా హిట్ అవుతదా? హిట్ అవ్వదు. అవునా? హిట్ అవ్వదు. సినిమా అంతా హీరో కోసం ఉంటది. మరి ఇక్కడ చూస్తే ఈ కథలోని హీరో ఎవరండి? యేసుప్రభు. అవునా? మరి యేసుప్రభు అన్నప్పుడు వెదకి రక్షించింది ఆయన. యేసుప్రభుని చూడపోతే కథకి ఏ టైటిల్ పెట్టాలో కూడా తెలీదు. అవునా? అంటే తప్పిపోయిన కుమారుడని పెడతాం. తప్పిపోయిన కుమారుడిని వెదకి రక్షించింది ఆయన. ఆయన్ని చూస్తే ఏ కథ అయినా అర్థమవుతది. హల్లెలూయా! ఆయన్ని పెడితే, ఆయన్ని చూస్తే బైబిల్‌లోని
ఏ కథ అయినా అద్భుతంగా అర్థమవుతుంది. ఇంకా నాకు వాక్యం అర్థమవ్వదు, నాకు వాక్యం అర్థం అవ్వట్లేదు, వింటే ఏం అర్థం అవ్వట్లేదు అనుకోవడానికి లేదు. వాక్యం వినేటప్పుడు కూడా ఆయన్ని చూస్తే అర్థమవుతుంది. హల్లెలూయా! వాక్యం చదివేటప్పుడు కూడా ఆయన్ని చూస్తే వాక్యం స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆయన్ని చూడమో వేరే చూస్తాం. ఇలాగా తప్పిపోయిన కుమారుడని, తప్పిపోయింది గొర్రె, అయ్యో తప్పిపోయిందా గొర్రె, అయ్యో కుమారుడు తప్పిపోయాడు, కుమారుడికి ఎంత బాధ వచ్చిందా, ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, ఎలా తిన్నాడో, ఏం చేశాడో, ఇవి వస్తాయి. ఫోకస్ ఎవరి మీద ఉండాలి? యేసు ప్రభు మీద ఉండాలి. యేసు ప్రభు మీద ఉంటే దేవుని హృదయం అర్థమవుతుంది. హల్లెలూయా! దేవుని హృదయం ఎంతగా తెలుసుకోవడానికి ఆశపడుతుంటామో వాక్యం అర్థమవుతుందండి. వాక్యం ఎంత స్పష్టంగా దేవుడు రాయించి ఉంచాడంటే ఆయన వెతకి రక్షించాడు. హల్లెలూయా! ఇక్కడ చూడండి, ఈ గొర్రె తప్పిపోయింది. ఈ గొర్రె ఏమైందండి? తప్పిపోయింది. గొర్రె ఎందుకు తప్పిపోద్ది? సాధారణంగా గొర్రె ఎందుకు తప్పిపోద్దండి? సాధారణంగా గొర్రె ఎందుకు తప్పిపోద్దంటే భయపడితే తప్పిపోద్ది. గొర్రెలకు ముందు గొర్రెల కాపరి నడుస్తారు. ఎవరు నడుస్తారండి? గొర్రెల కాపరి నడుస్తారు. ఈ గొర్రెలన్నీ కాపరిని వెంబడిస్తాయి. ఎవరిని వెంబడిస్తాయండి? కాపరిని వెంబడిస్తాయి. కాపరిని వెంబడించినప్పుడు కాపరి ఎదురుగానే ఉన్నాడు. అయినా గొర్రె తప్పిపోయింది. ఎందుకు తప్పిపోయింది? భయపడింది. భయపడడం వల్ల ఆ గొర్రె తప్పిపోయింది. తప్పిపోయి సహవాసంలో ఉండకుండా వేరుగా వెళ్ళిపోయింది. అంటే భయపడింది. మరి ఈ గొర్రెల కాపరి ఆ గొర్రెని వెతకడానికి వెళ్ళాడు. అవునా? మరి మిగతా గుంపు గొర్రెలు ఆయన విడిచిపెట్టి వెళ్ళాడు. చూడండి, మళ్ళీ చదువుతాను చూడండి. 3వ వచనం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. మీలో ఏ మనిషికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెదకి వెళ్ళడా అని దేవుడు రాయించాడండి. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే కాపరి ఒక గొర్రెని వెతకడానికి వెళ్ళాడు. మరి 99 గొర్రెల పరిస్థితి? సాధారణంగా మనుషులుగా ఆలోచిస్తే వాటికి రక్షణ లేదు. అంటే అడవిలో ఆ 99 గొర్రెలు కాపరి విడిచిపెట్టి ఆ గొర్రెని వెళ్ళడానికి వెళ్ళినప్పుడు, ఆ ఒక్క గొర్రెని వెతకడానికి వెళ్ళినప్పుడు ఈ 99 గొర్రెలకి రక్షణ ఉందండి? ఉందా లేదా చెప్పండి? సాధారణంగా మనుషులుగా ఆలోచిస్తే లేదు అనుకుంటాం. మనుషులుగా ఆలోచిస్తే. కానీ 99 గొర్రెలకి రక్షణ ఉంది. హల్లెలూయా! ఎందుకంటే 99 గొర్రెలు సహవాసంలో ఉన్నాయి. ఎందులో ఉన్నాయండి? సహవాసంలో ఉన్నాయి. అందుకే ఎప్పుడు సంఘానికి వేరుగా ఒంటరిగా జీవించకూడదు. దేవుడు ఈ సందర్భంలో మనకు నేర్పిస్తుంది ఏంటంటే సంఘానికి వేరుగా ఒంటరిగా ఎప్పుడు వెళ్ళకూడదు. ఒకవేళ ఆ వ్యక్తి సహవాసంలో లేకుంటే ఎందుకు వెళ్ళిపోతాడంటే ఏదో సందర్భంలో ఎక్కడో భయపడ్డాడు కాబట్టే సంఘానికి వేరుగా వెళ్ళిపోయాడు. అయినను దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టడు. ఆ వ్యక్తిని మరలా దేవుడు రక్షించి తీసుకొచ్చి మరలా సంఘంలో పెడతాడు. హల్లెలూయా! దేవుడి కృప అండి అది. దేవుడి కృప ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనం ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ, ఆయనకి వేరుగా వెళ్ళినప్పటికీ మరలా ఆయనే తీసుకొచ్చి సంఘంలో ఉంచుతాడు. అందుకు సంఘానికి ఎప్పుడు వేరుగా వెళ్ళిపోకండి. సంఘానికి ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. సహవాసంలో ఉంటేనే దేవుని సంపూర్ణమైన దేవుని మహిమను చూస్తాం. దేవుని ఇచ్చే గొప్ప ఆరోగ్యాన్ని అనుభవిస్తాం. దేవుడిచ్చే ఆనందాన్ని అనుభవిస్తాం సహవాసంలో ఉన్నప్పుడు. ఈ 99 గొర్రెలు ఎక్కడ ఉన్నాయండి? సహవాసంలో ఉన్నాయి. అవునా? 99 గొర్రెలు ఎప్పుడైతే సహవాసంలో ఉన్నాయో అవి ధైర్యంగా ఉన్నాయి. సహవాసంలో ఉన్నప్పుడు ధైర్యం ఉంటుందండి. ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. ఈ 99 గొర్రెలకి ఏంటండి? ధైర్యం ఉంది. సహవాసంలో ఉన్నాయి. అందుకే కాపరి వాటిని విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె వెళ్ళిపోయిన గొర్రెని వెతకి రక్షించి తీసుకొచ్చాడు. హల్లెలూయా! ఇంత అద్భుతంగా దేవుడు వాక్యంలో రాయించి ఉంచాడండి. దేవుని హృదయం అది. దేవునికి వేరుగా వెళ్ళిపోయినప్పటికీ దేవుడు మరలా ఆయనే వెతకి తీసుకొస్తున్నాడు సంఘానికి. దేవుని సంఘంలో దేవుని మహిమ ఉంటుంది. పరిపూర్ణమైన దేవుని మహిమ ఉంటుంది. ఆనందం ఉంటుంది. ఆరోగ్యం ఉంటుంది. దేవుని సంఘంలో ఉంటుంది. సంఘంలో ఎంతగా మనం ఉంటామో, సంఘంలో ఉండి దేవుని మాటలు ఎంతగా నేర్చుకుంటామో ఆయన ఆనందాన్ని అనుభవిస్తాం. దేవుడిచ్చే గొప్ప జీవితాన్ని అనుభవిస్తాం. మనిషికి ఎన్ని జీవితాలు ఉన్నాయండి? మానవునికి సాధారణంగా తెలిసి ఎన్ని జీవితాలు ఉన్నాయి మానవునిగా?
ఒకటే జీవితం. మరి ఒక్క జీవితంలోని ముందుకెళ్ళాలంటే మానవుని సామర్థ్యం ద్వారా మానవుడు బతకలేడు, జీవించలేడు. దేవుని సామర్థ్యం ద్వారా మాత్రమే జీవించగలడు. దేవుడు ఎంత కృప ఇచ్చాడంటే, ఇంత గొప్ప జీవితాన్నిచ్చి, ఆయనతో యుగయుగాలు బ్రతికి గొప్ప జీవితాన్నిచ్చాడు. హల్లెలూయా! యుగయుగాలు బ్రతుకుతారండి. యేసు ప్రభువుని అంగీకరించిన ఏ వ్యక్తి అయినా సరే, దేవుణ్ణి ఆయన్ని అంగీకరించాడా హృదయంలో, యుగయుగాలు ఆయనతో జీవిస్తూనే ఉంటాడు. ఇంక మరణం లేదు. హల్లెలూయా! ఇంక మరణం లేని గొప్ప స్థానాన్ని, స్థితిని దేవుడు మనకిచ్చాడు. చూడండి. అలాగే గొర్రెలకి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటదండి. హల్లెలూయా! గొర్రెలకి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటది. ఏంటంటే ఆ స్వభావం, గొర్రెలెప్పుడు ఎప్పుడు మరి దేవుని ఆనందాన్ని అనుభవిస్తుంటాయి, ప్రత్యేకంగా ఎప్పుడు మారుతుంటాయి, ప్రత్యేకంగా ముందుకెళ్తుంటాయంటే మేత మేస్తున్నప్పుడండి. హల్లెలూయా! గొర్రెలకి ప్రత్యేకమైన స్వభావం ఏంటంటే, మేత మేస్తున్నప్పుడు అన్నీ స్పష్టంగా కనబడతాయంట. ఎంతమందికి తెలుసండి? గొర్రెలు మేత మేస్తున్నప్పుడు అన్నీ స్పష్టంగా కనబడతాయి. అందుకు ఇక్కడ కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనం వాక్యం వినేటప్పుడు ఈ భూమి మీద అన్నీ అర్థమవుతాయి మనకి. హల్లెలూయా! గొర్రెలకి మేత మేస్తున్నప్పుడు అన్నీ స్పష్టంగా కనబడతాయంట. స్పష్టంగా, క్లియర్‌గా కనబడతాయి. ఎందుకంటే మేత ఎవరు? ఆహారం ఎవరు? ఆయన. ఆయనే జీవాహారం. హల్లెలూయా! ఆయన జీవాహారం అయినప్పుడు ఆయన్ని ఎంతగా భుజిస్తుంటామో ఆయన జీవాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా! నిశ్చయంగా ఆయన జీవాన్ని అనుభవించి ఈ భూమి మీద ఆనందంతో, ఆరోగ్యంతో ముందుకి వెళ్తూనే ఉంటాం. హల్లెలూయా! దేవుడు ఇంత గొప్ప కృపనిచ్చాడు. ఇక్కడ ఈ సందర్భంలో కూడా దేవుడు మనకి నేర్పించింది ఏంటంటే, గొర్రెలు మేత మేస్తున్నప్పుడు ఎలాగైతే స్పష్టంగా అన్నీ కనబడుతున్నాయి, అన్నీ అర్థమవుతున్నాయి, జీవితం అర్థమవుతుందంటే అది కేవలం వాక్యం ద్వారా మాత్రమే. హల్లెలూయా! దేవుని కృపావాక్యం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతది. దేవుని కృపను గురించి ఎంతగా తెలుసుకుంటామో, దేవుని సామర్థ్యంతో మనం నిశ్చయంగా నింపబడతాం. హల్లెలూయా! దేవుడు ఈ సందర్భంలో అదే నేర్పిస్తున్నాడు మనకి. హల్లెలూయా! సరే. చూడండి, కాపరి గురించి ఇక్కడ చూస్తే, కాపరి గురించి దేవుడు ఇక్కడ 2 విషయాలు నేర్పిస్తున్నాడు. కాపరి గురించి ఏం 2 విషయాలు నేర్పిస్తాడంటే దేవుడు, ఒక గొర్రె సంఘంలో నుంచి ఎళ్ళిపోయిందంటే, అక్కడ ఆ గొర్రె ఎందుకెళ్ళిపోయి ఉంటది? దేవుని కృప కోసం వినలేదు. దేవుని కృప కోసం మనం వినకపోతే, వేరేది వినడం వల్ల భయం వస్తది. దేవుని కృప కోసం వింటే ధైర్యం వస్తదండి. మరి ఆ గొర్రె ఎందుకు భయపడి వెళ్ళిపోయింది? దేవుని గురించి కృప వినబడలేదు. గడిచిన సంవత్సరాల్లో దేవుని కృప కోసం కాక ఏం బోధించబడిందండి? దేవుణ్ణి ఎలా చూపించారు? దేవుణ్ణి శిక్షించేవాడిగా చూపించారు. దేవుణ్ణి ఎప్పుడైతే శిక్షించేవాడిగా చూపించారో, విన్న వ్యక్తి కూడా, అమ్మో! నేను తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడా? తప్పు చేస్తే దేవుడు నాకు ఆశీర్వాదం ఉండదా? తప్పు చేస్తే ఇంక నేను ఈ జీవితంలో ముందుకెళ్ళలేనా? అని కష్టపడుతూ బ్రతికేవారు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని బోధించడం వల్ల. ధర్మశాస్త్రం వినిపించడం వల్ల విన్న వ్యక్తికి ధైర్యం రాదు. నిరాశ వచ్చేస్తది. దేవుని కృప కోసం ఎంతగా వింటామో ధైర్యం వస్తది. హల్లెలూయా! ఇక్కడ దేవుడు అది నేర్పిస్తున్నాడండి. అలాగే గొర్రెలకు కూడా దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, గొర్రె ఎప్పుడు కాపరి స్వరాన్ని వినగలదు. హల్లెలూయా! నిశ్చయంగా కాపరి స్వరాన్ని వినగలదండి గొర్రె. కాపరి స్వరమేటో గొర్రెకి తెలుసు. చూడండి, ఇక్కడ చూద్దాం. యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చూసారా? గొర్రెలకి ఎవరి స్వరం తెలుసండి? తెలుసు. గొర్రెలకి దేవుడి స్వరం తెలుసు. లేదు, నాకు దేవుడి స్వరం తెలీదు అనుకోవడానికి లేదు. వినగా 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 దేవుడి స్వరం ఏంటో అర్థమైపోద్ది. దేవుని హృదయం అర్థమవుతుంది. అప్పుడు ఎల్లప్పుడూ దేవుని వెనకే వెళ్తుంటాం. దేవుని వెంబడిస్తామంట. దేవుడు రాయించి ఉంచాడు. ఇక్కడ చూడండి, మళ్ళీ చదువుతాను. అయితే క్షమించండి, 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించెను. గొర్రెల కంట కాపరి స్వరం తెలుసు.
గొర్రెలు ఎప్పుడు కాపరిని వెంబడిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, గొర్రె గొర్రెలకు కాపరి స్వరంతోని వాటిని పిలుస్తున్నప్పుడు వాటికి అర్థమవుతుందంట కాపరి పిలుస్తున్నాడని. అప్పుడు గొర్రెలు వెంబడిస్తుంటాయి. అంటే కాపరి గొర్రెలకు ఒక శబ్దం ఇస్తాడు. ఆ స్వరం అంట గొర్రెలకి తెలుసంట. ఇప్పుడు చూడండి, గొర్రెల్ని తర్వాత మనం బయట కొన్ని జంతువులను చూస్తాం. కాపరి వెళ్తున్నప్పుడు స్వరం ఇస్తుంటాడు వాటిలకి. స్వరం ఇచ్చినప్పుడు ఆ జంతువులు కాపరిని వెంబడిస్తాయి. అవునా? మనం అనేక సందర్భాల్లో చూస్తుంటాం. ఎక్కువగా పల్లెటూరులో తెలుస్తదిది. పల్లెటూరులో ఉన్నవాళ్ళకి. ఆ జంతువులు వెంబడిస్తుంటాయి స్వరం విని. అలాగే గొర్రెలకి కాపరి స్వరం ఏంటో తెలుసు నిశ్చయంగా. స్వరం తెలిసినప్పుడు నిశ్చయంగా వెంబడిస్తాయి. హల్లెలూయా! దేవుడు ఇక్కడ కాపరికి తల అలాగే గొర్రెలకి నేర్పిస్తున్నాడు ఈ సందర్భాన్ని బట్టి. గొర్రెలు ఎల్లప్పుడూ ఆయన స్వరాన్ని ఎంతగా వింటుంటాయో జీవితంలో ప్రతీదీ అర్థమవుతదంట. ఇంకా అర్థమవని పరిస్థితి అంటూ ఏమి ఉండదు. చూడండి, దేవుణ్ణి చూస్తే జీవితంలో ఏమైనా అర్థమవ్వకుండా ఉంటదండి? దేవుణ్ణి చూస్తే, దేవుడి మాటలు వింటే ఇంక నాకు అర్థమవ్వదు. ఇంక నాకు ఈ పరిస్థితి అర్థం అవ్వట్లేదు. నా పరిస్థితి ఎందుకు ఇలాగైపోయింది అని ఉండదు దేవుడి మాటలు వింటే. దేవుడి మాటలు ఎంతగా వింటుంటామో నిశ్చయంగా అద్భుతాలు చూస్తూనే ఉంటాం. దేవుడు ఈ ఉపమానం బట్టి మనకు నేర్పిస్తున్నాడు. ఈ ఉపమానాన్ని దేవుడు ఉపమాన రీతిలో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఉపమానంలో ఎల్లప్పుడూ విలువైనది దాచబడి ఉంటది. మర్మాలుంటాయి. అందుకు దేవుడు ఉపమాన రీతిలో బోధిస్తున్నాడు. ఉపమాన రీతిలో బోధిస్తున్నప్పుడు ఆ ఉపమానం యొక్క భావం తెలుస్తది. అవునా? చూడండి, ఏదైనా ఒక సందేశం ఇవ్వాలన్నప్పుడు కొన్నిసార్లు పద్యాల రూపంలో మాట్లాడతారు. తెలుగులో పద్యాలుంటాయి. ఒక సన్నివేశాన్ని, ఒక సందేశాన్ని ఇచ్చినప్పుడు పద్యాల రూపంలో మాట్లాడినప్పుడు ఆ భావం తెలుస్తది. అందుకు దేవుడు ఇక్కడ ఉపమాన రీతిలోని ఈ యొక్క కథను చెప్తున్నాడాయన. ఈ కథను చెప్పినప్పుడు ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుందేంటి? గొర్రెల కాపరి కోసం చెప్పబడుతుంది. అంటే ఒక గొర్రె సహవాసంలో ఉండకుండా వెళ్ళిపోతుందంటే భయపడుతుంది. మరలా సహవాసంలోకి దేవుడు తీసుకొచ్చి ఆయన కృపను గురించి బోధిస్తున్నాడు. హల్లెలూయా! ఎప్పుడైతే కృప గురించి బోధించబడదో గొర్రెలు భయపడి వెళ్ళిపోతుంటాయంట. అందుకు దేవుడు తన కృపను బోధిస్తాడు. సంఘంలో కూడా దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, వినేవారికి ఆయన గురించి వినమన్నా క్రీస్తుని కోసం ఎంతగా వింటుంటామో అభివృద్ధి చెందుతామని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. వాక్యంలో ఎప్పుడు యేసుప్రభుని మాత్రమే చూడాలి. బోధించేవారు ఎల్లప్పుడూ ఆయన కృప కోసం బోధించాలి. యేసుప్రభు గురించి బోధించబడాలి. వినేవారు ఎల్లప్పుడూ యేసుప్రభు కోసం వినాలి. వాక్యంలో ఎప్పుడు యేసుప్రభుని చూస్తే నిశ్చయంగా ఈ జీవితం సులువుగా ఉంటదండి. కష్టంగా ఉండదు. హల్లెలూయా! అర్థమవని పరిస్థితి అంటూ ఏమి ఉండదండి. నా గొర్రెలు నా స్వరము వినును. వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించునని దేవుడు రాయించుంచాడు. దేవుడు సంఘాన్ని అంతగా ప్రేమించాడండి. మంచి కాపరి ఏం చేశారండి ఆయన? మంచి కాపరి 10వ వచనం చూడండి. 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చూసారా? దేవుడే ప్రాణం ఇచ్చాడండి. అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. అంత కృప చూపుతున్నాడు ఆయన. గొర్రెల కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. మరి ఆయన ప్రాణాన్ని ఇచ్చినప్పుడు ఆయన మాటలు వినుకుంటూ వెళ్తుంటే జీవితంలో ఎంత ఆనందాన్ని అనిపిస్తాం. హల్లెలూయా! నిశ్చయంగా అనిపిస్తామండి. అందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. దేవుడు అంత కృపనిచ్చాడు మనకి. సరే, మళ్ళా వచ్చేయండి లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఇంకో సందర్భం చూద్దాం చూడండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరక వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించిడి. నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. హల్లెలూయా! ఈ సందర్భంలో ఏమైందండి? 10 నాణెములో ఒక స్త్రీ ఒక నాణెం పోగొట్టుకుంది. అవునా? హల్లెలూయా! అందరికి అర్థమైందా? చూడండి, మళ్ళీ చదువుతాను చూడండి. 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి
అది దొరక వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికెత్తెలను, పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించిరి. చూసారా? ఈ కథ చివరికి ఏమొచ్చినప్పటికి ఏమొచ్చిందండి? మళ్ళీ ఆనందమే. కథ చివరికొచ్చేటప్పటికి మళ్ళీ సంతోషం వస్తుంది. మనుషులకి ఎప్పటికి ఆనందం కావాలండి. మానవులకి ఎప్పుడు సంతోషమే కావాలి. అందుకే మనిషి ఎతుక్కుంటాడంట. ఎక్కడ విశ్రాంతి దొరుకుతది, ఎక్కడ ఆనందం దొరుకుతదని మనిషి భూమి మీద ఉన్న మనుషులు వెతుక్కుంటారంట. అది యేసుప్రభులోనే దొరుకుతది. హల్లెలూయా! యేసుప్రభులో మాత్రమే దొరుకుతది నిజమైన ఆనందం. ఆయనలో మాత్రమే. ఈ స్త్రీ 10 నాణెంలో ఒక నాణెం పోగొట్టుకున్నప్పుడు ఎలా వెతికిందండి? ఆశతో వెతికింది. ఎలా వెతికిందో చూస్తారా? చూడండి. 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఏం వెలిగించిందండి? దీపం వెలిగించింది. ఇక్కడ కూడా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు సంఘానికి ఏంటంటే దీపము వాక్యానికి సూచనగా ఉంది. హల్లెలూయా! జీవితంలో ఏమైనా పోగొట్టుకున్నారా? జీవితంలో ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంది? ఎందుకు నేను ఈ స్థితికొచ్చాను? అనుకున్న స్థితిలో ఉన్నప్పుడు ఆయన వాక్యపు వెలుగులోకి వెళ్ళినప్పుడు నిశ్చయంగా ఎటువంటి పరిస్థితి అయినా మారి తీరుతుంది. హల్లెలూయా! దీపం అంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అందుకే దావీదు అంటాడు, దేవా నీ దీపము నా పాదములకు వెలుగై ఉన్నదని. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. అవునా? వాక్యము దీపమై ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే వాక్యం దగ్గరికి రమ్మంటున్నాడు. హల్లెలూయా! జీవితంలో ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారా? అర్థమవని పరిస్థితి అది. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నిశ్చయంగా ఆ పరిస్థితి అర్థమవుతది. ఆ పరిస్థితి అర్థమైనప్పుడు నిశ్చయంగా ఏం చేయాలో తెలుస్తది. దేవుడు నేర్పిస్తాడు. వాక్యపు వెలుగులో నేర్పిస్తాడాయన. ఈ స్త్రీ ఏం చేసిందండి? దీపం పెట్టి వెతికింది. వెతికినప్పుడు దొరికిందా? దొరుకుతది. హల్లెలూయా! నిశ్చయంగా దొరికిందండి. ఆమె ఆనందించింది. అలాగే మన జీవితంలో ఆనందం లేదా? సంతోషం లేదా? బాధ లేదా? ఇబ్బందిగా ఉందా? అలాంటి స్థితిలో వెళ్ళినప్పుడు వాక్యం వాక్యం ఎంతగా వింటుంటామో ఆనందాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా! ఈ కథలో 2 కథలు ఏం అనుభవించారండి? ఆనందం అనుభవించాయి. ఎవరి వల్ల? యేసు ప్రభు వల్ల. ఆయన్ని చూస్తే జీవితంలో ఎల్లప్పుడూ ఆనందాన్ని నిశ్చయంగా అనుభవిస్తాం. అందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఎంతగా వాక్యం వింటుంటామో నిశ్చయంగా వాక్యపు వెలుగులో ఆనందాన్ని అనుభవిస్తాం. ఆరోగ్యాన్ని అనుభవిస్తాం. ఎటు వెళ్ళాలో తెలుస్తది. ఏం చేయాలో తెలుస్తది. అన్నీ దేవుడు సులువుగానే పెట్టాడండి. మానవుడే కష్టంగా మార్చుకుంటాడు అన్నీ. సులువుగా పెట్టిన దారిని మానవుడు కష్టంగా మార్చుకున్నాడు. యేసుప్రభు వారు ఏమన్నారు? నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అన్నారు. అవునా? ఆయనే మార్గం అండి. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన మాత్రమే మార్గం. ఆయన్ని ఎంతగా చూస్తుంటామో ఆయన మార్గంలో వెళ్తూ ఎటువంటి స్థితి గుండా అయినా సరే బయటికి రాగలం. ఆయన తీసుకొస్తాడు. ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు ఎటు వెళ్ళాలో తెలుస్తది. ఏం చేయాలో తెలుస్తది. అందుకే ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. గొర్రెలకి జీవం ఎవరండి ఇప్పుడు? ఆయనే. గొర్రెలు చెదిరిపోయాయి. గొర్రెలు చెదిరిపోతుండగా మరలా కృపను గురించి ఎంతగా వింటామో సహవాసంలోకి వస్తే ఒక గొర్రె చెదిరిపోయింది. వెదకి రక్షించి ఆయన తీసుకొచ్చి సహవాసంలో పెట్టినప్పుడు నిశ్చయంగా సహవాసంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉంది. అవునా? దేవుని కృప కోసం విన్నప్పుడు ఈ 2 సందర్భాల్లో దేవుడు అదే నేర్పిస్తున్నాడు. వాక్యం వినమని. వాక్యం ఎంతగా వింటుంటామో అన్నీ అర్థమవుతాయి. గొర్రెలకి మేత మేస్తున్నప్పుడు అన్నీ కనబడతాయంట. నిశ్చయంగా కనబడతాయి. ఈమె 10 నాణెంలో ఒక నాణెం పోగొట్టుకున్నప్పుడు దీపం పెట్టి వెతికినప్పుడు ఏం కనబడదండి? దొరికింది నాణెం. ఆయన వాక్యం వినగా అన్నీ అర్థమవుతాయండి. ఎటు వెళ్ళాలో తెలుస్తది. హల్లెలూయా! ఎంతమంది ఆనందిస్తున్నారు? అంత కృపనిచ్చాడు మనకి. సరే, ఈ 2 కథలో కాపరి గొర్రె కోసం వెళ్ళారు. అవునా? స్త్రీ నాణెం వెతకడానికి వెళ్ళింది. ఈ 2 కథలో. ఇంకో కథ చూద్దామండి. ఆ కథలో ఏం జరిగిందో చూద్దాం. చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని
దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాణ్ణి పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన గాని ఎవడును వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. హల్లెలూయా. ఈ సందర్భం అందరికీ తెలుసండి. తప్పిపోయిన కుమారుడు అన్నారు కదా, అదే సందర్భం. కానీ ఈ కథ జాగ్రత్తగా చూస్తే ఎవరు హృదయం ఉందో, ఎవరు ఉన్నారో మొత్తం అంతా అర్థమవుతుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నప్పుడు చిన్న కుమారుడు ఏం చేశాడండి? ఆస్తిని పంచిపెట్టమన్నాడు. అడిగాడు తండ్రిని. మరి తండ్రిని అడిగినప్పుడు తండ్రికి తెలుసు అది మంచిది కాదని. అయినా కుమారుడు అడిగాడు, ఇద్దరికి పంచిపెట్టి ఇచ్చేసాడు తండ్రి. అవునా? కొన్ని సందర్భాల్లో దేవుడిని అడుగుతుంటాం, దేవా నాకు ఇది ఇచ్చేయండి, ఇది ఇచ్చేయండి అని. జీవితంలో నాకు ఇది ఇవ్వండి, నాకు అది ఇవ్వండి అని అడిగినప్పుడు దేవుడు ఇచ్చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఎంచుకునే స్వేచ్ఛనిచ్చాడు మనకి. హల్లెలూయా. దేవుడు అంత కృపగలవాడండి. ఎంచుకునే స్వేచ్ఛనిచ్చాడు. మనకి ఏది ఎంచుకోవాలో తెలీదు. మనం సీరియస్‌గా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని అడుగుతుంటాం, దేవా నాకు ఇచ్చేయండి, ఇచ్చేయండి. అది మనకి కరెక్ట్ కాదని దేవుడికి తెలుసు. కానీ దేవుడిని అడిగే విధానం మనకు తెలియనప్పుడు, దేవుని హృదయం తెలియనప్పుడు, ఏం చేయాలో తెలియక దేవుడిని అడుగుతుంటాం. అవునా? దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఇచ్చేస్తాడు. ఎందుకంటే మనం ఎంచుకుంటాం. మనం ఒకటి ఎంచుకున్నప్పుడు అదే పట్టుకుంటాం. అదే మనకు కరెక్ట్ అని. దేవుడు కొంతమంది వ్యక్తులు కూడా పంపిస్తాడు, ఇది కరెక్ట్ కాదని. దేవుడు వారి ద్వారా చెప్పిస్తాడు. అప్పుడు కూడా వినం. అవునా? మరలా మొండిగా అదే కావాలి, నాకు అదే కావాలన్నప్పుడు దేవుడు ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత మరి పరిణామం ఎలా ఉంటుందండి? ఇలా ఉంటుంది. చివరికి ఆస్తి అంతా ఖర్చు అయిపోయింది. అవునా? ఆస్తి అంతా ఖర్చు అయిపోయి ఆ ఊర్లో గొప్ప కరువు వచ్చింది. వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆస్తి పట్టుకొని. ఏదో సాధిద్దామని వెళ్ళిపోయాడు. కానీ దుర్వ్యాపారం వలన అంతా ఖర్చు చేశాడు. ఖర్చు చేసి ఇంకా డబ్బు అయిపోయింది. ఇంక తినడానికి తిండి కూడా లేదు. తిండి లేనప్పుడు ఏమనుకుంటున్నాడు? నా తండ్రి యొద్ద అనేక మంది పనివారు ఉన్నారు, సమృద్ధిగా ఆహారం ఉంది. నేను ఇక్కడ చూస్తే ఆహారం తినడానికి ఏమీ లేదంట. హల్లెలూయా. చూసారా? దేవుడి మాట వినకుండా దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు పరిస్థితులు ఇలా కనబడుతుంటాయి. మానవుడే వెళ్ళిపోతాడండి. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఏ మానవుడిని ఆయన విడిచిపెట్టడు. మానవుడే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటాడు. అయినా ఆయన కృప చూపిస్తాడు. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసిందిని. ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకి వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. చూసారా? దేవుని హృదయం కనబడుతుందండి. అర్థమవుతుందండి దేవుని హృదయం ఎంత స్పష్టంగా దేవుడు వాక్యంలో రాయించాడో. అది దేవుని హృదయం అండి. మానవుడు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ తండ్రి ఏం చేస్తాడు? కుమారుడు ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తాడంట ఇంటి దగ్గర. బయట నా కుమారుడు ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తాడు. నా కుమారుడు ఎప్పటికైనా వస్తాడని. ఈ కథలో చూడండి, ఇక్కడ తండ్రి వెళ్ళలేదండి, కుమారుడే వెళ్ళిపోయాడు. అవునా? కుమారుడే దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి వెళ్ళిపోలేదు. తండ్రి పంపించలేదు. కుమారుడే ఆస్తి పట్టుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేత ఖర్చు చేసినప్పుడు, ఏమీ లేనప్పుడు ఇంక నా తండ్రి దగ్గరికి వెళ్దామని నిశ్చయించుకున్నప్పుడు తండ్రి యొద్దకి బయలుదేరాడు. తండ్రి ఏం చేశాడు? కుమారుడు ఎప్పుడు వస్తాడని చూస్తున్నాడు. అవునా? మనం కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు దేవుడు మనం ఎప్పుడు వస్తామా అని ఆశతో చూస్తుంటాడంటే, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఆయన కృపణిస్తూనే ఉంటాడు. దేవుడికి వ్యతిరేకంగా వెళ్తుంటాం, దేవుడు కృపణిస్తూనే ఉంటాడు. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. 19వ వచనం చూడండి. ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడని కాను, నన్ను కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. దేవుడు ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడండి? ముద్దు పెట్టుకున్నాడు. అవునా? ఇక్కడ తండ్రి ముద్దు పెట్టుకున్నాడండి.
కుమారుడి కొరకు అంత ఆశపడ్డాడు. పరిగెత్తెళ్ళి ముద్దు పెట్టుకున్నాడంట. పరిగెట్టాడంట తండ్రి. చూసారా? ఈ సందర్భం దేవుడి హృదయం ఎంత అద్భుతంగా అర్థమవుతుంటదో, మన కుటుంబ జీవితంలో కూడా కొన్నిసార్లు పిల్లలు కూడా అలిగి వెళ్ళిపోతున్నప్పుడు, ఒక రోజంతా రానప్పుడు తల్లిదండ్రులకి వేదన ఉంటది. అవునా? ఏంటా వేదన? ఎందుకు నేను అన్నానని. మరలా వాళ్ళు రావాలని ఆశపడతారు. వచ్చిన వెంటనే తిన్నారా లేదా అని చూస్తారు. అవునా? తల్లిదండ్రులు ఎప్పుడు ఎక్కువగా తల్లి ఏం చేస్తది? తిన్నాడా లేదా అని చూస్తారు. అవునా? తండ్రి అయితే ఫుల్లు ఫైర్‌లో ఉంటాడు తండ్రి. తల్లి మాత్రం ప్రేమండి. స్త్రీలోని దేవుడు పెట్టిన ప్రేమ అది. దేవుని ప్రేమ అది. స్త్రీకి దేవుడు అంత అద్భుతమైన కృపనిచ్చాడు. స్త్రీలకి ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి ప్రేమ అది. దేవుడు పెట్టాడు. హల్లెలూయా! ఆ ప్రేమ పిల్లల ఎదుట చూపిస్తే ఇంకా అద్భుత రీతిలో వాక్యం వినగా వినగా కుటుంబాన్ని, తల్లిదండ్రులని దేవుడు నడిపిస్తాడు. ఇక్కడ చూడండి ఇంకేం జరిగిందో చూడండి ఇక్కడ 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడని కానెనెను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. మనము తిని సంతోష పడుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతట వారు సంతోష పడసాగిరి. హల్లెలూయా! సరే, ఈ కథ చివరికి ఏమొచ్చిందండి? మళ్ళీ సంతోషమే. ఈ కథలో చూసారా? కుమారుడు వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ముద్దు పెట్టుకొని తనకి ప్రశస్త వస్త్రములు ధరించి ఉంగరము తొడిగించి క్రొవ్విన దూడను వధించెను. అంటే కుమారుడు అక్కడ ఏమనుకున్నాడు? పరలోకమునకును చూడండి ఇక్కడ 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు యోగ్యుడను కాననెను. కుమారుడు అనుకుంటున్నాడంట, పరలోకమునకు నీకును విరోధముగా పాపం చేశాను అనగానే తండ్రి ఏం చేశాడండి? తండ్రి వధించాడు. ఏం వధించాడు? క్రొవ్విన దూడను వధించాడంట. ఒకప్పుడు దేవుడికి వ్యతిరేకస్తులం, దేవుడికి దూరంగా వెళ్ళిపోయిన వారం. ఈరోజు ఎవరి వల్ల మనం సంఘంలో ఉన్నామండి? యేసు ప్రభు వల్ల. మనము యేసు ప్రభుతో మరణించి తిరిగి లేచామండి. హల్లెలూయా! మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చాడు. అవునా? ఇప్పుడు ఈ కుమారుడి కొరకు ఏం వధించాడండి తండ్రి? క్రొవ్విన దూడను. క్రొవ్విన దూడ అంటే ఎవరు? యేసు ప్రభువే. హల్లెలూయా! క్రొవ్విన దూడని వధించాడండి. యేసయ్య మన కొరకు ఆ శిలువ బలియాగం చేయటం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇక్కడ ఈ కుమారుడు ఏమనుకుంటున్నాడు? తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. అవునా? నేను ఇంకా వ్యతిరేకమైన పాపం, ఎంత దారుణమైన పాపం చేశాను, నీకును పరలోకమును అన్నప్పుడు తండ్రి క్రొవ్విన దూడను వధించాడు. వధించి ఏం జరిగిందో చూడండి. 24వ వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతట వారు సంతోష పడసాగిరి. ఎల్లప్పుడూ మనం నీతిమంతులు అని నమ్ముతుంటే జీవితంలో ఎప్పుడు ఆనందాన్ని అనుభవిస్తామండి. హల్లెలూయా! దేవుడు ఇంత కృపనిచ్చాడు. వీరు చివరికి వచ్చేటప్పటికి ఆనందాన్ని అనుభవించారు. కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ తండ్రి దగ్గరికి తీసుకున్నాడు. అవునా? చూడండి ఇక్కడ సందర్భం బాగుంటుంది చూడండి. 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలములో నుండి వచ్చి ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసుల్లో ఒకని పిలిచి ఇది ఏమిటని అడుగుగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించేనెను. హల్లెలూయా! ఇక్కడ చూడండి, సురక్షితంగా వచ్చాడంట. సురక్షితంగా ఎవరు తీసుకొచ్చారండి? దేవుడు తీసుకొచ్చాడండి. హల్లెలూయా! సురక్షితంగా తీసుకొచ్చాడంట. తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా ఖర్చు అయిపోయింది. ఏం లేదు, తినడానికి తిండి కూడా లేదు. సురక్షితంగా ఆయన తీసుకొచ్చాడండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, దేవుని పిల్లలుగా అయినప్పుడు ఒక ఆకలి ఉంటుంది. ఇక్కడ ఈ కుమారుడికి ఆకలి కలిగింది. ఏం కలిగిందండి? ఆకలి పుట్టిందంట.
ఏ ఆకలి పుట్టింది? నా తండ్రి ఇంట్లో అనేక మంది పనివారు ఉన్నారు. సమృద్ధి జీవం ఉంది. నేనైతే ఇక్కడ ఆకలికి అలమటిస్తున్నాను అనుకున్నాడు. దేవుని పిల్లలకి ఒక ఆకలి ఉంటది. ఆ ఆకలి దేవుడే పెడతాడండి. దేవుడు కుమారుడిలో ఆకలి పుట్టించి కుమారుడిని సురక్షితంగా తీసుకొచ్చాడు. హల్లెలూయా! దేవుడు తీసుకొచ్చాడండి. అనేక సార్లు దేవుడికి దూరంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన మాటలు వినాలని, ఆయన మాటలు వినకపోతే నేను ఉండలేకపోతున్నాను. సంఘానికి వెళ్ళకపోతే నేను ఉండలేకపోతున్నాను. ఆయన సన్నిధిలో నేను ఉండాలి. ఆయన సన్నిధిలో నేను పని చేయాలి. ఆయన కోసం నేను ఇంకా తెలుసుకోవాలని దేవుడే పుట్టిస్తాడంట. హల్లెలూయా! ఆ ఆకలి దేవుడు పుట్టిస్తాడు. అందుకే ఒక వాక్యం ఉంటది మత్తయి సువార్త. ఆకలి దప్పులు గలవారు ధన్యులు. చూడు మత్తయి సువార్త తీయండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఏం తృప్తిపరచబడతారండి? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారంట. నీతి అంటే ఎవరండి? యేసు ప్రభు. హల్లెలూయా! ఆయన కొరకు ఆకలి దప్పులేండి. అంటే ఆయన ఆకలి పెడతారు. దేవుని పిల్లలమని ఎంతగా గ్రహిస్తుంటామో ఆకలి ఉంటదండి. ఆకలి అన్నప్పుడు ఎవరి దగ్గరికెళ్తాం? తండ్రి దగ్గరికెళ్తాం. దేవుని పిల్లలమని ఎంతగా మనం గ్రహిస్తుంటామో దేవుడు మాటలు వినడానికి వెళ్తామండి. హల్లెలూయా! సందర్భం అది. తండ్రికి కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు. దేవుడు నేర్పించాడు. బుద్ధి ఎలాగొచ్చింది కుమారుడికి? దేవుడు నేర్పించాడు. నేర్పించి సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి ప్రశస్త వస్త్రములు ధరించాడు. ఉంగరము దొరికించాడు. క్రొవ్విన దూడను వధించాడు. అంటే మానవాళందరి కొరకు యేసుప్రభు శిలువలో బలియాగం జరిగిందండి. యేసుప్రభు శిలువ బలియాగాన్ని ఎంతగా మనం చూస్తుంటామో జీవితంలో అంత ఆనందాన్ని అనుభవిస్తాం, సంతోషాన్ని అనుభవిస్తాం. అందుకే యేసుప్రభుని గురించిన మాటలు ఎంతగా వింటుంటామో జీవితంలో నిశ్చయంగా అభివృద్ధి చెందుతూనే ఉంటామండి. దేవుడు ఇక్కడ ఏదో నేర్పిస్తున్నాడు. దేవుని పిల్లలమని గ్రహించినప్పుడు తండ్రి దగ్గరికి నిశ్చయంగా వెళ్తామండి. అక్కడ కుమారుడు చివరికి గ్రహించాడు. నా తండ్రి యొద్ద అనేక మంది పనివారు ఉన్నారు. సమృద్ధి జీవం ఉంది. నేను ఇక్కడ ఆకలికి అలమటిస్తున్నానని అని అనుకుంటున్నాడంట. చివరికి దేవుడే కుమారుని తీసుకొచ్చాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో అర్థమవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంటాం. ఆ సమయంలో కూడా దేవుడు మాట్లాడుతుంటాడు. దేవుని వాక్యం విను, నా మాటలు విను, నా యొద్దకు రా అని దేవుడు ప్రేరేపిస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తుంటాడు మనల్ని. వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. నా మాటలు విను, వాక్యం విను అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు మనం నిశ్చయంగా వెళ్ళగలుగుతున్నాం. అది దేవుని యొక్క నడిపింపండి. ఆయన గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టి ఉన్నాడు. ఆయన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడండి. మరి ఎటుబడితే సంఘంలో గొర్రెలు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన విడిచిపెట్టడు. ఆయన వెదకి రక్షించి తీసుకొచ్చి సహవాసంలో పెడతాడు. ఆయన సహవాసంలో ఎంతగా ఉంటుంటామో అన్నీ నేర్చుకుంటాం. ధైర్యంగా ఉండి దేవుడి మాటలు విని ముందుకు వెళ్తూనే ఉంటాం. ఈ జీవితంలో ఆయన మాటలు ఎంతగా వింటుంటామో ఆనందంతో ముందుకెళ్తామండి. ఆనందం, సంతోషం అనుభవిస్తూనే వెళ్తుంటాం. హల్లెలూయా! ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఆయన ఎంతగా చూస్తుంటామో ఈ జీవితంలో అభివృద్ధి చెందుతూనే ఉంటాం. ఎందుకంటే మనందరి కొరకు ఆయన సిలువలో బలియాగం అయ్యాడు. ఆయన హల్లెలూయా! ఆయన సిలువ బలియాగాన్ని, ఆయన సిలువను ఎంతగా చూస్తుంటామో మన జీవితంలో అంత ఆనందాన్ని అనుభవిస్తాం. ఈ 3 కథలో చివరికి ఆనందమేనండి. మొదటి కథలో ముగింపు ఆనందమే. రెండో కథలో ముగింపు ఆనందమే. మూడో కథలో ముగింపు ఆనందమే. ఆనందాన్ని యేసుప్రభు ద్వారా మాత్రమే అనుభవించగలం. ఆయన మాటలు ఎంతగా వింటుంటామో మన జీవితంలో ఆనందం అనుభవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. హల్లెలూయా! ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడల్లా ఆనందంతో తీసుకోవాలండి. హల్లెలూయా! ఎల్లప్పుడూ ఆనందంతో తీసుకోవాలి. ఎందుకంటే ఆయన సిలువ బలియాగం ద్వారా ఈ దినం గొప్ప ఆనందాన్ని పొందుకున్నాం. కేవలం ఆయన సిలువ బలియాగం ద్వారా. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది.
మానవాళందరి కొరకు ఆయన శరీరంలో ఆయన దెబ్బలు ఆనందంగా అనుభవించారు. ఎందుకంటే మనం ఆనందంగా ఉండాలని. ప్రతి బాధను ఆయన భరించాడాయన. మనం సంతోషంగా, ఆనందంగా ఉండాలని. మనం ఆరోగ్యంగా ఉండాలని. అందుకే ఎల్లప్పుడూ నేను యేసుక్రీస్తునందు దేవుని నీతినని నమ్ముతూ ముందుకెళ్ళాలి. ఈ సమయంలో కూడా నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని నమ్మి తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. మానవాళందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన అంగీకరించిన ప్రతి వ్యక్తి నీతిమంతుడు, నీతిమంతురాలుగా ఆయన తీర్చాడాయన. ఈ దినం కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నీతిమంతులే. ఆయన తీర్చాడు నీతిమంతులుగా. దేవుడు ఎల్లప్పుడూ నమ్మమంటున్నాడు. నేను నీతిమంతుడు, నీతిమంతురాలుగా తీర్చానని. ఈ సమయంలో కూడా నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని నమ్మి తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. దేవా, మీరు మాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చారు నాయన. గొప్ప సంతోషాన్ని ఇచ్చారు నాయన. మీకు వందనాలు. మేము ఆనందంగా ఉండాలని మీరు సిలువలో నలిగిపోయారు నాయన. మేము ఆరోగ్యంగా ఉండాలని మీరు సిలువలో నలిగిపోయారు నాయన. ఇంత గొప్ప కృపను మా ఏళ్ల ప్రతి క్షణం మీరు చూపుతూనే ఉన్నారయ్యా. ఇంత గొప్ప ఆనందాన్ని ఇచ్చారయ్యా. మేము ఆనందంగా ఉండాలని మీరు ఆశపడుతున్నారయ్యా. దేవా, మీకు వందనాలయ్యా. దేవా, ఈ సమయంలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నానైనా. దేవా, దేవా, బిడ్డల పరిస్థితులు మీకు తెలుసు నాయనా. వారి కుటుంబ పరిస్థితులు మీకు తెలుసు నాయనా. దేవా, ఎవరికైనా అసమాధానం ఉంటే మీరు సమాధానం దయచేయండి అయ్యా. అనారోగ్య స్థితి ఉంటే ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఇబ్బందికరమైన పరిస్థితులుంటే ఆ పరిస్థితుల్ని దేవా మీరే మార్చి మీ కృపను దయచేసి వారికి గొప్ప సమాధానం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. దేవా, అలాగే నాయన వారి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మీ జ్ఞానము కృపను దయచేయండి నాయన. దయచేయండి అయ్యా. మీ కృపను జ్ఞానం ఇచ్చి మీరు నడిపించమని వేడుకుంటున్నానయ్యా. దేవా, ఈ సంఘం మీద నాయన మీరు నడిపించుకుంటున్నాను నాయన. ఇంత గొప్ప కృపనిచ్చి, కృపావాక్యాన్ని ఇచ్చి మమ్మల్ని మీరు ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలయ్యా. దేవా, ఎల్లప్పుడూ మీ మాటలు వింటూ వెళ్తే గొప్ప కృపను మాకు దయచేయండి అయ్యా. వినగలిగే హృదయం దయచేయండి అయ్యా. వినే సామర్థ్యం దయచేయమని దేవా మమ్మల్ని మీరే నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.